హాయ్ అండి. ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి. మనం టమాటా పచ్చడి పెడుతున్నాం. ఇవి 3 కేజీల టమాటీలు. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, ఈ విధంగా ఉండేలా తీసుకోవాలి. ఇవి రెడ్గా, అదే కలర్ రెడ్గా ఉంటే పచ్చడి కూడా మంచి కలర్గా ఉంటుంది. ఇవన్నీ వాటర్లో వేసి, ఈ విధంగా వాటర్లో వేసి ఇవి బాగా కడుక్కోవాలి. 2 సార్లు 3 సార్లు ఇలా బాగా క్లీన్ చేసి కడుక్కున్న తర్వాత మొత్తం అన్నీ బాగా ఇలాగా క్లీన్ చేసి వేరే బౌల్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ లెక్క కడుక్కొని పెట్టుకోవాలి. తడి లేకుండా ఈ టమాటీ మొత్తం ఇలాగ పొడి క్లాత్తో ఇలా తుడుచుకో. తడి లేకుండా మొత్తం ఈ టమాటా పండు అంతా ఇలాగా తుడుచుకొని పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగా పొడి క్లాత్ ఇలాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అసలు తడి లేకుండా ఉండాలి. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం టమాటీలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగా కట్ చేసుకొని ఉంచుకొని ఒక మూతన్న డబ్బాలో కొంచెం ఇలా వేసుకోవాలి. మాత్రమే వేయాలి, సాల్ట్ వేయకూడదు. తడిగా లేకుండా పొడిగా కొంచెం ఉండి కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం టమాటాలు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలాగా మళ్ళీ టమాటాలు కూడా కొంచెం ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కల్లుప్పు కూడా ఈ విధంగా ఇలాగ వేసుకొని సేమ్ మళ్ళీ పసుపు కూడా ఇలాగ వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత దీనికి మూత వేసుకొని గాలి తగలకుండా 3 రోజుల పాటు ఇలాగ ఊరబెట్టుకోవాలి. మళ్ళీ రేపు మరుసటి రోజు ఉదయం కప్పు తీసి ఒకసారి కలపాలి. ఈ పెట్టి 3 డేస్ అయింది కదా, ఉప్పు సాల్ట్ అవి వేసి ఇవి ఊరిపోయాయండి. ఇవి 3 రోజులు అయింది పెట్టి ఈ రోజుకి. ఇవన్నీ వాటర్ లేకుండా ఇలా వాటర్ లేకుండా మొత్తం ఇలా చేసుకొని ఇలాగే ఎండబెట్టుకోవాలి. వాటర్ అంతా ఇలా చేసుకున్న తర్వాత ఇలాగ ప్లేట్లోకి వేసుకొని ఇవి ఎండలో పెట్టుకోవాలి. 2 స్పూన్లు మెంతులు కూడా బాగా వేగాలి. ఇలాగ వేగిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. అంటే ఆవాలు ఈ మెంతులు కూడా మిక్సీ వేసి పౌడర్లా చేసుకోవాలి. మెంతులు ఆవాలు మిక్సీలో పట్టుకున్న ఈ విధంగా మెత్తగా ఇలా మిక్సీ వేసుకోవాలి. టమాటా రసము ఇది చింతపండు వేసాం కదా, ఇది ఇప్పుడు మేము గ్రైండర్లో వేసుకోవాలి. మొత్తం టమాటీ వాటర్, చింతపండు ఇదంతా ఇలా గ్రైండర్లో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మిక్సీలో వేసాం కదా, ఇప్పుడు అవి గ్రైండర్లో వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ అలా గ్రైండర్లో వేసుకోవాలి. అలాగే మెంతులును ఆవాలు వేగిన తర్వాత మిక్సీలో వేసాం కదా, అవి కూడా ఈ గ్రైండర్లో వేసుకోవాలి. అందులో పొడికారం కూడా వేయాలి.
మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా. ఈ పచ్చడి అంతా గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టి పల్లీల వేరుశనక్కాయల ఆయిల్ అంటారు కదా, పచ్చడికి ఉపయోగించి ఆయిల్. శనగపప్పు, వెల్లుల్లి తొక్కలు తీసి అవి, ఎండుమిర్చి, కరివేపాకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేయించుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చడి అంతటికి చాలా టేస్ట్గా వచ్చేది ఈ పోపు పెట్టుకుంటే కదండి. వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో వేయిన తర్వాతే పోపు పెట్టుకోవాలి. దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు ఎండలో పెట్టుకుని ఒక 4 hours వరకు ఎండలో ఉంటే ఇది చిక్కగా అయిపోతుంది. ఈ టమాటీ ముక్కలు అన్నీ ఎండలో పెట్టుకున్నాం కదా, ఇవి బాగా ఇలాగ ఎండేటట్లు ఇల్లు సౌండ్ వచ్చే విధంగా ఉంటే పచ్చడి కూడా బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటీ ముక్కలు ఎండే కదా, ఇవి 2 days నుంచి ఎండుతున్నాయి. ఇవి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్సీలో వేసుకొని మొత్తం అంతా టమాటీ ముక్కలు ఎండిపోయినవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఇలాగా మిక్సీ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు ఎండలో పెట్టుకుని ఒక 4 hours వరకు ఎండలో ఉంటే ఇది చిక్కగా అయిపోతుంది. ఈ టమాటీ ముక్కలు అన్నీ ఎండలో పెట్టుకున్నాం కదా, ఇవి బాగా ఇలాగ ఎండేటట్లు ఇల్లు సౌండ్ వచ్చే విధంగా ఉంటే పచ్చడి కూడా బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటీ ముక్కలు ఎండే కదా, ఇవి 2 days నుంచి ఎండుతున్నాయి. ఇవి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్సీలో వేసుకొని మొత్తం అంతా టమాటీ ముక్కలు ఎండిపోయినవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఇలాగా మిక్సీ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. మొత్తం పచ్చడిలో ఈ పోపు అంతా ఇలా వేసుకున్నాక పచ్చడి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా, చాలా స్మెల్ బాగుందండి. రోట్లో రుబ్బుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది. వీడియో కన్నా